ఎస్ఎంఏ టైప్ 1 అంటే ఏమిటి? ఇది పిల్లలకు ఎందుకు వస్తుంది? ఇది వచ్చిన తర్వాత శరీరంలో ఏమేం జరుగుతాయి? దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్కులర్ యాంట్రోపీ. దీంట్లో 4 ప్రధాన రకాలుంటాయి. వాటిలో అత్యంత తీవ్రమైనది టైప్ 1. దీన్ని వ్రెండింగ్ హాఫ్‌మ్యాన్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఈ రకం సాధారణంగా పుట్టిన మొదటి 6 నెలల్లోనే బయటపడుతుంది. పిల్లలు సాధారణంగా కనిపించిన కొద్ది రోజుల్లో లేదా కొద్ది నెలల్లోనే కండరాలు బలహీనత స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి ఎందుకు వస్తుందంటే దీనికి మెయిన్ రీజన్ SMN1 జెన్ అనే జన్యువులో లోపం. ఈ జన్యువు సర్వైవల్ మోటార్ న్యూరాన్ ప్రోటీన్ అనే ప్రోటీన్‌ను తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్ లేకపోతే మోటార్ న్యూరాన్ కణాలు బతకలేవు. అవి క్రమంగా నశిస్తాయి. దీంతో కండరాలు పనిచేయడం ఆగిపోతుంది. ఇది పూర్తిగా జన్యుపరమైన వ్యాధి. తల్లిదండ్రుల్లో ఇద్దరు లోపభూయిష్టమైన జన్యువుగా హక్కులు అయితే ప్రతి గర్భధారణలో బిడ్డకు ఎస్ఎంఏ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ఎంఏ టైప్ 1 ఉన్న పిల్లలు మొదట కనిపించే లక్షణాలు: శరీరంలో బలం తగ్గిపోవడం, బిడ్డ తల నిలబెట్టుకోలేకపోవడం, చేతులు కాళ్ళు బలహీనంగా ఉండడం, ఏడుపు కూడా బలహీనంగా ఉండడం, పాలు తాగడానికి ఇబ్బంది పడడం, మింగలేకపోవడం, బరువు సరిగ్గా పెరగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో శ్వాస తీసుకోపోవడంలో కూడా ఇబ్బందులు మొదలవుతాయి. ఎందుకంటే శ్వాసకు ఉపయోగపడే కండరాలు కూడా బలహీనపడతాయి. ఈ వ్యాధిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు తెలివితేటలు సాధారణంగానే ఉంటాయి. వారు చుట్టూ జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోగలరు. తల్లిదండ్రులను గుర్తుపడతారు, నవ్వుతారు, స్పందిస్తారు. కానీ వారి శరీరం మాత్రం సహకరించదు. అందుకే ఈ వ్యాధి కుటుంబాలకు మరింత బాధను కలిగిస్తుంది. వైద్యులు ఎస్ఎంఏని ఎలా గుర్తిస్తారు? మొదట పిల్లల లక్షణాలను పరిశీలిస్తారు. తర్వాత జెనెటిక్ టెస్ట్ ద్వారా SMN1 జన్యువులో లోపం ఉందో లేదో నిర్ధారిస్తారు. కొన్ని సందర్భాల్లో నరాల పనితీరును పరీక్షించే పరీక్షలు కూడా వేస్తారు. ప్రస్తుత జన్యు పరీక్షే అత్యంత ఖచ్చితమైన నిర్ధారణ పద్ధతిగా పరిగణిస్తారు. గతంలో ఎస్ఎంఏకి సమర్థవంతమైన చికిత్స లేదు. కానీ గత కొన్ని సంవత్సరాలలో వైద్య రంగంలో గొప్ప మార్పులు వచ్చాయి. ఇప్పుడు కొన్ని ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి జెన్ థెరపీ. ఇందులో పనిచేయని జన్యువుకు బదులుగా పని చేసే జన్యువు శరీరంలోకి పంపించే ప్రయత్నం చేస్తారు. మరో చికిత్సలో శరీరం అవసరమైన SMN ప్రోటీన్ను ఎక్కువ తయారు చేసేలా మందులు ఇస్తారు. ఇవి వ్యాధిని పూర్తిగా నయం చేయకపోయినా చాలామంది పిల్లల్లో కండరాలు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వ్యాధిని చాలా తొందరగా గుర్తిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. చికిత్సతో పాటు సహాయక సంరక్షణ కూడా చాలా ముఖ్యమైనది. ఫిజియోథెరపీ, శ్వాస సంబంధిత చికిత్సలు, పోషకాహారం, అవసరమైతే ప్రత్యేక పరికరాలు సహాయం, తరచూ వైద్యుల పర్యవేక్షణ వంటి అంశాలు పిల్లల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పుట్టిన వెంటనే ఎస్ఎంఏ కోసం నవజాతి శిశువులకు స్కానింగ్ పరీక్షలు చేయిస్తుంటారు. దీనివల్ల లక్షణాలు కనిపించే లోపే వ్యాధిని గుర్తించి చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇది పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వ్యాధి కుటుంబాలపై మానసికంగా, ఆర్థికంగా కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే చికిత్స చాలా ఖరీదైన కావచ్చు మరియు దీర్ఘకాలిక సంరక్షణ అవసరం ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు, వైద్యులు, సమాజం కలిసి వారికి మద్దతు ఇవ్వడం చాలా అవసరం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బంధువుల మధ్య వివాహాలు జరిగే కుటుంబాల్లో కొన్ని జన్యు వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి బంధువులు వివాహంలో ఎస్ఎంఏ తప్పకుండా వస్తుందని చెప్పడం సరైనది కాదు. కుటుంబంలో ఇలాంటి వ్యాధి చరిత్ర ఉంటే గర్భధారణకు ముందో లేదా సమయంలో జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎస్ఎంఏపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. మరి ఇంత ప్రభావవంతమైన చికిత్సలు తక్కువైన ఖర్చుతో అందుబాటులోకి వచ్చే మందుల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. ఈ కారణంగా ఎస్ఎంఏతో బాధపడుతున్న పిల్లలు గతంలో పోలిస్తే ఇప్పుడు ఆశలు మరింత పెరిగాయి. ఎస్ఎంఏ టైప్ 1 అనేది చాలా అరుదైన తీవ్రమైన జన్యు వ్యాధి. అయినప్పటికీ ముందుగానే గుర్తించడం, సరైన వైద్య చికిత్స ప్రారంభించడానికి కుటుంబ సభ్యులు ప్రేమ, ఫిజియోథెరపీ, శ్వాస సంరక్షణ వంటి సమగ్ర సహాయం ద్వారా పిల్లల జీవన మెరుగుపరచడానికి ఈ వ్యాధి గురించి సమాజంలో అవగాహన పెరగడం కూడా ఎంతో అవసరం. ఎందుకంటే అవగాహన తర్వాత నిర్ధారణకు సరైన చికిత్స మొదటి అడుగు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందనుకుంటున్నా. మరింత మందికి షేర్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. సైనింగ్ ఆఫ్.